కర్నూలు పట్టణంలో సి క్యాంప్ ఆవరణంలో నూతన టీడీపీ ఆఫీసుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులందరూ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడారు. నూతన టీడీపీ ఆఫీస్ భూమి పూజ కార్యక్రమం నా చేతులతో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంతమైన రాజకీయం, పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో వారికి ఉన్నత స్థానాలు లభిస్తాయని కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు. ఒకటే ఒకరు పట్టుకోండి అంతే. అన్న స్కానర్ ఉంది, పెట్టాలా? ఒకటి కడిగినా ఒకటి కడి కాదు, ఒక పని చేయండి. ఏమనుకో, పైకి పెట్టుకో స్వామి, పైకి పెట్టుకో. మోహన్ పూర్తిగా పైకి పెట్టుకో. మెల్లిగా స్వామి, మెల్లిగా. తదేవ లగ్నం వసంతదేవ ధారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపదేం స్మరామి. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఎంతోమంది నాయకులు, కార్యకర్తలని తయారు చేసిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసినటువంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ. నిజంగా ఈరోజు కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లోన జిల్లా కార్యాలయ దాన్ని ఈరోజు భూమి పూజ నా చేతిలో జరగడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ అన్న గారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పిలిచిన వెంటనే ఇంతమంది కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అందరూ కూడా ఇది మా కార్యక్రమం అని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎప్పుడు పిలిచినా నాకు తోడ ఉండే మా అందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున పెద్దవాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కార్యకర్తలు అందరికీ కూడా నా పాదాభివందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కర్నూలు జిల్లాలో ఒక చరిత్రలో నిలిచిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఎంతోమంది నాయకులను తయారు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం
ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. మా తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల కోసమే, ప్రజల కొరకే ఆలోచన చేస్తుంది తప్పితే ఇంకా వేరే కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని అవరోధాలు కల్పించినా కూడా ముందుకు వెళ్తూ ప్రతినిత్యం అనునిత్యం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ అన్న ఆధ్వర్యంలోన ఆ పెద్దాయన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల కార్యకర్తల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మా పార్టీ ఎప్పుడూ కూడా యవ్వనంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలు ఏ పార్టీకి లేనంతగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మాది 1 కోటి సభ్యత్వాలు కూడా కంప్లీట్ చేసుకున్న ఘనత మా తెలుగుదేశం పార్టీది. ఈరోజు తెలుగుదేశం పార్టీలోన వాళ్ళ కుటుంబాలతో పాటు జనరేషన్లుగా, అంటే తాత దగ్గర నుంచి ఈరోజు మనవడ వరకు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఇది ఒక్కరిది కాదు. ఈ తెలుగుదేశం పార్టీ మొత్తం ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నారో వాళ్ళందరి పార్టీ అని, ఇది మా పార్టీ అని చెప్పి ఎంతోమంది కుటుంబాలు ఈరోజు పార్టీకి అంకితమై ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదంతోన, ప్రజల ఆశీర్వాదంతోన మా పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి పనులు చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ అన్న ఆధ్వర్యంలోన, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోన పార్టీ ఇంకా బలోపేతం చేయాలని చెప్పి, మా పార్టీ ఏ విధంగా అయితే పోయిన ఎలక్షన్లోన 7 సీట్లకు 5 సీట్లు గెలుచుకునిందో, భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో అయితేనేమి, అదేవిధంగా జనరల్ ఎలక్షన్లో అయితేనేమి మా పార్టీ, అదేవిధంగా కూటమి అందరం కలిసి కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి పెద్దలందరి సమక్షంలోన నేను తెలియజేసుకుంటున్నాను. అందరి సహకారంతో ఈరోజు ముందుకెళ్తాం కాబట్టి అందరి ఆశీర్వాదాలు. ఈ కార్యాలయం అతి తొందరలోనే నిర్మాణం కూడా పూర్తవుతుంది. మాకు చెప్పింది ఏమంటే కేవలం 6 నెలల్లోనే ఈ కార్యాలయం నిర్మాణం పూర్తయి తొందరలోనే ఈ కార్యాలయానికి వచ్చి మేమందరం కూడా ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాం. అదేవిధంగా ఇక్కడి నుంచే కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా నీది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక్కసారి ఎంతోమంది కర్నూలు జిల్లాలోన ఎంతోమంది అధ్యక్ష పీఠాలు అధిరోహించారు, పార్టీకి ఎంతోమంది వన్నె తీసుకువచ్చారు. అయినా కూడా నాకు ఈ అదృష్టం కలిగినందుకు అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.